మరి మనం చదువుకున్న 112వ కీర్తన, మరి దీంట్లో మనం చదువుకున్నాం. మరి 112వ కీర్తనలో మరి మొదటి మాటను మనం చూసుకున్నట్లయితే 112వ కీర్తన మొదటి మాట, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అని దేవుడు పలుకుతున్నాడు. మరి దైవజనుడు మరి దేవుడిని అంటున్నాడు, అయ్యా యెహోవాను స్తుతించుడి. దేవుని స్తుతించినప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు అన్నాడా, అన్యుడు అన్నాడా? ధన్యుడని అన్నాడు. ఎందుకు మరి ధన్యుడు అని అంటున్నాడంటే, మరి గ్రీక్ భాషలో మనం చూసుకున్నట్లయితే దీన్ని దైవికమైన ఆనందము అని మాట్లాడతారు, దైవికమైన ఆనందం అని కూడా అంటారు. మరి ఏమి ఉన్నా లేకపోయినా కూడా దేవుడి సన్నిధిలో ఉన్న ఆనందము వేరుగా ఉంటుంది. మరి ఏమున్నా ఏమి లేకపోయినా, ఎన్ని సమస్యలున్నా బాధలున్నా కూడా దేవుని సన్నిధిలో ఆనందం మనకి అధికముగా ఉంటుంది. మరి ఇటువంటి ధన్యత నీవు పొందుకోవాలి అని మనం ఆశపడినట్లయితే దేవుని యందు మనము భయభక్తులు కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. మరి ఎందుకు ఆ విధంగా మరి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అంటున్నాడు. మరి నేను కూడా మరి ధన్యకరమైన జీవితంలో జీవించాలి. మరి ధన్యకరమైన జీవితం జీవింపబడాలి అంటే మన ఆనందం ఎక్కడ ఉందంటే, ₹1,00,00,000 వస్తే ఆనందం లేదు, లేకపోతే వ్యాపారంలో సమృద్ధి కలిగితే ఆనందం వేరు, లేకపోతే మన చదువులోనూ ఇంకెన్నెన్నో ఆనందాలు ఉంటాయి. కానీ అది తాత్కాలికమైన ఆనందం. కానీ దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి, దేవుని యందు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని దేవునితో కలిగిన విశ్వాస జీవితంలో జీవించినప్పుడే నీవు ఎలా ఉంటావు అంటే ధన్యకరమైన జీవితం కలిగి ఉంటావు. నిత్యము కూడా ఆనందించే జీవితంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి కారణాలు ఏమిటి మనం తెలుసుకున్నట్టయితే ఒక 3 మాటలు మనం తెలుసుకొని మరి ముందుకు వెళదాం. మరి కీర్తనలు 115వ కీర్తన మరి 11వ మాటను మనం చూసుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము వారికి కేడుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, మరి యెహోవా యందు భయభక్తులు గలవారులారా అని. మరి దైవజనుడు మరి దైవజనుడు మరి అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఎవరైనా ఉన్నారా? మరి మనం పరిశీలన చేసుకుందాం. దేవుని యందు ఒక స్కూల్కి వెళ్ళే పిల్లోడు ఏం చేస్తాడంటే, ఒక సార్నో మేడంని చూసి ఆ స్కూల్కి లేట్ అయ్యాడు అనుకోండి, వెళ్ళవలసిన సమయానికి వెళ్ళకపోవడం వల్ల, లేకపోతే మరి రావాల్సిన మార్కులు రాకపోతే తల్లిదండ్రులు మరి టీచరు ఏ విధంగా కొడతాది తిడతాదని ఒక భయము ఉంటుంది. ఆ భయమును బట్టి కొంతమంది చదివి మంచి మార్కులు తెచ్చుకుంటారు. తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి, మరి నేను చదివే స్కూల్కి మంచి పేరు తేవాలి, నాకు చెప్పిన చదివించే ఉపాధ్యాయుడికి మంచి పేరు తేవాలి అని ఒక భయము కలిగి ఎలా చదువుతాడో, మరి దేవుని యందు కూడా మరి యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి. నమ్మకం లేకపోతే ఏముంటుంది? అపనమ్మకాలు మన జీవితాల్లో. ఒక వ్యక్తిని మనం కలవాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఒక నమ్మకము కలిగి ఉండాలి. ఫలానా ప్రదేశానికి మనం ఏదైనా ఒక ఊరు వెళుతున్నామంటే వ్యాపారం నిమిత్తమో ఉద్యోగ నిమిత్తమో దేని నిమిత్తం వెళ్ళినా అక్కడ జరుగుతుంది అని ఒక విశ్వాసం మనలో, నమ్మకం లేకపోతే ఏది జరగదు. ఇక్కడ నేను ఉన్నాను అనేది నాకు నమ్మకం కలిగి ఉండాలి. నేను లేను అని నాకు నమ్మకం లేదు అంటే నేను లేను. నేను జీవించి ఉన్నాననే నమ్మకం నాలో ఉన్నప్పుడే నేను జీవించగలుగుతాను. లేదు నేను జీవించలేను, నాకు ప్రాణము లేదు అని మనలో ఒక అపనమ్మకం మనం కలిగి ఉన్నప్పుడు ఏమలుగుతుంది? అన్ని అవిశ్వాసమైన పనులే జరుగుతాయి. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు మాత్రమే నమ్మిక ఉంచండి.
ఎవరెవరి పైన నమ్మకం ఉంచమని అడగట్లేదు. ఎవరెవరి పైన నువ్వు ఆనుకొని ఉంటే నీకు విలువ లేదు, నీకు సహాయం అందదు. కానీ మరి దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన వారికి సహాయమును కేడుముగా ఉండాలంట. నీ సహాయం ఎక్కడి నుండి కలుగుతుందంటే మరి 121వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే ఎక్కడ నుండి? యెహోవా వలన మాత్రమే సహాయం కలుగుతుంది. మనుషుల వల్ల సహాయం కలుగుతుంది, నీ బంధువుల వల్ల సహాయం కలుగుతుంది, వేరే వేరే పరిస్థితుల వల్ల నువ్వు సహాయం పొందుకోవచ్చు. కానీ సమయం సందర్భాల బట్టే నీకు సహాయం చేస్తారు. కానీ వారికి లేక నీకు సహాయం చేయలు. వారికి అవసరమైతే నీ వల్ల వాళ్ళకి ఏదైనా పని ఉంటేనే సహాయము చేసేవారు ఉంటారు. కానీ దేవుడు మాత్రము నీ వల్ల ఏమీ ఆయనకి నా వల్ల ఏమి ఉపయోగం లేదు, ఏమీ లాభము లేదు. కానీ ఆయన నిన్ను ప్రేమించి ఆయన రక్తములో కడిగిన నిన్ను ఆయన బిడ్డగా చేర్చుకున్నాడు గనకనే నీవు ప్రార్థించకపోయినా, దేవుని సన్నిధికి నువ్వు సమయానికి వచ్చినా రాకపోయినా, దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకోకపోయినా కూడా నీకు సహాయకుడిగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ విషయంలో సహాయం? నీ వ్యాపారంలో సహాయకుడిగా ఉంటున్నాడు, నీవు జీవించే జీవితంలో సహాయకుడిగా ఉంటున్నాడు. నీవు వెళ్ళి వచ్చి నీ కుటుంబంతో క్షేమముగా ఉంటున్నావంటే ఒక కేడుముగా ఆయన ఉంటున్నాడు. మరి మొన్న ఒక వ్యక్తి మనకు కొంచెం ఒక మాట చెప్పి ఉన్నారండి. ఒక అన్న, అయ్యా నేను గిద్దలూరు వెళ్తున్నాను, వెళ్ళే సందర్భంలో పులి కొంత దూరం, దానికి నాకు కొంత దూరం, మరి నేను ఇక్కడ బలిపీఠం దగ్గర ఉన్నాను, మరి ఆ లాస్ట్ కుర్చీల దగ్గర ఆ పులి ఉంటుందయ్యా. మరి అది ఒకవేళ నన్ను చూచినా, ఒకవేళ అది గాండ్రించుకొని వచ్చి అది ఇక్కడి నుంచి అక్కడ దూకి ఒక 2 గంతుల్లో 2 పరుగులు అది వచ్చేవచ్చు. సింహమైనా పులి అయినా అంత ఫాస్ట్గా పరుగులు ఎత్తుతూ ఉంటాయి. మనుషుల్ని వేటాడాలన్నా, జంతువులు వేటాడాలని. కానీ దేవుని కృప ఏమి అంటే అది నన్ను చూడకుండా దాని కళ్ళును అక్కడ దేవుడు మూసేశాడు. లేకపోయి ఉంటే 5 నిమిషాల్లో అది నన్ను తినేయాలన్నా క్షణమాత్రం నా ప్రాణం పోవచ్చు. కానీ దేవుడు ఆ మనిషికి కేడుముగా సహాయకుడిగా ఉన్నాడు గనకనే తన వెళ్ళే మార్గములో దేవుడు కాపుదలగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు బయటికి వెళ్ళి క్షేమముగా వస్తున్నావంటే దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచాలి. దేవుడే నాకు సహాయకుడు, దేవుడే నాకు కేడుముగా ఉన్నాడు గనకనే ఈరోజు నా కుటుంబం క్షేమముగా ఉంది. ఈరోజు నేను దేవుని యందు ఆనందించాలి, ధన్యకరమైన జీవితము నేను జీవించాలి, దేవుని యందు నేను భయభక్తులు కలిగిన జీవితాన్ని నేను జీవించాలని ఒక తీర్మానం మనం తీసుకున్నట్లయితే, మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచినట్లయితే, దేవుని యందు నమ్మకం ఉంచి వారు ఎలా ఉంటారని మనం తెలుసుకున్నట్లయితే 125వ కీర్తన మొదటి మాటను మనం చూసుకున్నట్లయితే, యెహోవా యందు నమ్మకించు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉందరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉంటున్నారండి? సియోను కొండ కదులుతుందా? కొండ అనేది కదలదు, ఎందుకంటే అది స్థిరముగా ఉంటుంది. ఎన్ని భూకంపాలు వచ్చినా, ఎన్ని సునామీలు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా కదలదు. ఎందుకంటే దేవుడు క్రీస్తునే బండ లాంటిది అది. మరి రాత్రి దినం మరి దైవజనులు మరి చెప్పి ఉన్నారు, ఒక 2 స్నేహితులు ఉన్నారు. ఒక 2 స్నేహితులు ఉన్నప్పుడు వారు ఇద్దరు ఇల్లు కట్టుకోవాలని ఆశపడి ఉన్నప్పుడు ఒకరు ఇసుక పైన కట్టుకున్నారు, ఒకరు బండ పైన పట్టుకున్నారు. మరి గాలి తుఫాన్లు వచ్చినప్పుడు ఇసుక పైన కట్టుకున్న ఇల్లు ఎలా వెళ్ళిపోయింది? వెంటనే కొట్టుకొని పారిపోయింది. కానీ బండ మీద కట్టుకున్న ఇల్లు కదిలలేదు, మెదలలేదు, స్థిరముగా నిలవబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు కదలకంట స్థిరముగా ఉన్నది అంటే క్రీస్తు అనే పునాది మీద ఆయన ఇల్లు కట్టబడింది. మరి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈరోజు నీవు కూడా క్రీస్తు అనే బండ పైన క్రీస్తుని నీ జీవితంలో ఎప్పుడైతే చేర్చుకుంటావో, ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తావో నువ్వు ధన్యకరముగా ఉంటావు. తర్వాత ఆయన యందు ఆనందిస్తూ ఉంటావు. తర్వాత ఆయన నీకు సహాయకుడుగా కేడుముగా ఉంటాడు. ఆ కేడుముగా ఉండడమే కాదు, కానీ సియోను కొండవలే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని తుఫానులు నీ జీవితంలో చెలరేగినా
వాటన్నిటిలో నుంచి దేవుడే నీకు సహాయకుడిగా ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నీవు దేవుని యందు నమ్మకము కలిగి ఉన్నప్పుడే, దేవుని యందు నువ్వు విశ్వాసము కలిగి జీవించినప్పుడే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడే నీవు ధన్యుడిగా ధన్యురాలుగా జీవించడమే కాదు, ఆయన సన్నిధిలో ఆనందకరమైన జీవితంని. ఈ శ్రమ వచ్చింది అని నువ్వు కృంగిపోవ అవసరం లేదు. బాధ వచ్చిందని నువ్వు ఎంతగానో వేధించి బాధించే సమస్యలు ఎన్నో మన ఇంటిలో ఉంటాయి. కానీ వాటి ఏ విధంగా వస్తున్నాయో అవే విధంగా పారిపోతాయి. ఎందుకంటే దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడే నీకు ధన్యకరమైన జీవితాన్ని, నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చబడాలి, ఆనందముగా నువ్వు ఉండాలి అంటే దేవుని యందు నువ్వు ఆనందించే జీవితం కలిగి ఉండాలి. ఆ సహాయకుడైన దేవుని నమ్ముకున్నప్పుడే, యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవాను నమ్ముకున్నప్పుడు నీ జీవితంలో సహాయమును పొందుకుంటావు. ఆయన నీ జీవితం చుట్టూ, నీ ఇంటి చుట్టూ ఒక కేడుముగా ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు యెహోవా యందు నమ్మకి ఉంచువారు నిత్యము కదలక సియోను కొండవలె ఉండడానికి నీ జీవితంలో ఇష్టపడుతున్నావా? దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం నువ్వు జీవించినప్పుడు దేవుడు కదలకంట. ఎన్ని సమస్యలు నీకు వచ్చినా, పిల్లల వల్ల కానీ, భర్త వల్ల కానీ, భార్య వల్ల కానీ, ఇరుగు పొరుగు వల్ల, నీ స్నేహితుల వల్ల, ఎవరి వల్ల నీ సమస్య వచ్చినా కూడా నువ్వు కదలకంట. ఎందుకంటే నా సహాయకుడు నాతో ఉన్నాడు, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను కనుక ఆనందించే ధన్యకరమైన జీవితం నాకు ఇస్తాడు. నేను ఎప్పుడు కూడా కదలక నిత్యము సియోను కొండవలే నేను ఉంటానని చెప్పి నువ్వు ఎప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి అంటే దేవుని యందు మొట్టమొదటిగా నమ్మకము కలిగి జీవితం జీవించాలి. మరి యోబు గ్రంథం చూసుకున్నట్లయితే 1వ అధ్యాయము మొదటి మాటను మనం చూసుకున్నట్లయితే, యోబు గ్రంథము 1వ అధ్యాయము మొదటి మాటను చూసుకున్నట్లయితే, ఊజు దేశమందు యోబు అన్న ఒక మనుష్యుడు ఉండేను. అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మనిషి కోసము సాక్షాత్యము ఎవరు సాక్ష్యం చెప్తున్నారండి? దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ఊజు దేశమందు, ఊజు అనే ఒక దేశం ఉంది. ఇప్పుడు మన భారతదేశం ఎలాగో మరి అమెరికా దేశం ఎలాగో, అలాగే ఊజు అనే ఒక దేశంలో యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడంట. ఆ మనుషుడు ఎలాంటి వాడండి? పాపముతోనూ భయంకరమైన పరిస్థితులతో నిండి ఉన్నాడని చెప్పట్లేదు, కానీ దేవుని యందు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము కలిగి ఉన్నాడని చెప్పగలుగుతున్నాడు. ఎవరండి? ఆయన పక్కింటి వారు, ఆయన భార్యో, లేకపోతే ఆయన స్నేహితులు, తన బంధువులు చెప్పట్లేదు, సాక్షాత్తుము దేవుడే చెప్పుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి సాక్ష్యాన్ని మనం ఏ రోజైనా కలిగి ఉన్నామా? యథార్థవంతుడని చెప్తున్నాడు, తర్వాత న్యాయవంతుడని చెప్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అని తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు. తన జీవితంలో అంట ఏ చెడుతనమునో లేని వ్యక్తిగా ఉన్నాడు. ఉదయం లేచిన కానుంచి నైట్ మనం పడుకున్నంత వరకు మన హృదయంలో ఎన్నో పాపములు, ఎంతో చెడు, ప్రతి మనిషిలో చెడు ఉంటుంది, జంతువుల్లో చెడుతనం ఉంటుంది, తర్వాత పక్షుల్లో కూడా చెడు ఉంటుంది. కానీ చెడు విష మరి కోడిని కోసారనుకోండి, దాన్ని తీస్తారు, చేదు బుడ్డ అంటారు, దాన్ని తీసి పడేస్తేనే ఆ కూరను తినగలం, దాన్ని కలుపుకొని తింటే చేదుగా ఉంటుంది. మన జీవితంలో కూడా చెడుతనము అనేది మనలో ఉన్నప్పుడు రోజు రోజుకి అది చిన్నగా మొక్క అయి ఉంటుంది, విత్తనముగా మొక్కగా వృక్షముగా మారి మన జీవితముని పాడు చేస్తుంది. కానీ ఆ చెడు బుడ్డని ఎప్పుడైతే, ఆ చేదును ఎప్పుడైతే మనం తీసి పారవేశామో అది వండుకొని చక్కగా కుటుంబం అంతా తినగలుగుతున్నాం. మన జీవితంలో ఉన్న చెడుతనమును విసర్జించి పాపము
దేవునికి విరోధమైన పరిస్థితులు, అబద్ధపు మాటలు, దేవునికి విరోధముగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ, చెడు అనే విత్తనము నీ జీవితంలో లేకంట, దాని వేరును కూడా నీ జీవితంలో లేకంటే ఎప్పుడైతే తీసి పారవేయబడుతుందో అప్పుడు నీ జీవితం ఎలాగుంటుంది అంటే యోబు గారి వలె నీ కొరకు కూడా దేవుడు సాక్ష్యం చెప్పగలుగుతాడు. మరి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి దేవుని యోబు గారి గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆయన యథార్థవంతుడును న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడని సాక్షాత్తు దేవుడే చెప్పాడు. మనుషులు చెప్పలేదండి. తన భార్య తనతో మరి జీవిస్తున్న భార్య చెప్పలేదు, తన కడుపును పుట్టిన బిడ్డలు చెప్పలేదు, తన స్నేహితులు చెప్పలేదు, కానీ దేవుడే. ఎందుకంటే తన న్యాయవంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, తన దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం కలిగి ఉన్నాడు. తనలో ముఖ్యంగా దేవునికి ఏదైతే విరోధముగా ఉంటాయో ఆ చెడుతనం అనేది తనలో లేకంట విసర్జించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా నీ గురించి కూడా దేవుడు మరి అటువంటి సాక్ష్యాన్ని ఇచ్చే విధముగా మనం బ్రతుకుతున్నామా? మరి క్రైస్తవ జీవితంలో విశ్వాసమైన దైవ సేవకులైనా మరి దేవుని నమ్మునటువంటి మరి ఏ ఒక్క బిడ్డ అయినా కావాల్సింది ఏంటంటే నీ సాక్ష్య జీవితం ఎలాగుంది, నీవు జీవిస్తున్న జీవితం ఏ విధంగా ఉంటుంది అని మరి మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు మాత్రం నీ హృదయాన్ని చూస్తాడు. దేవుడు నీ హృదయం చూడటమే కాదు, కానీ దేవుడు నీ హృదయమును పరీక్షించి నీ హృదయంలో ఉన్న చెడుతనమునంతా ఎప్పుడైతే విసర్జించి దాన్ని పారవేస్తావో, మరి అన్ని పక్షులలో, అన్ని జంతువుల్లో, మనుషులుగా మనలో కూడా ఆ చెడు విత్తనము, ఆ చెడు బీజం అనేది ఉంటుంది. కానీ ఒకే ఒక పక్షిలో మాత్రము ఆ చెడు అనేది ఉండదు. అది ఏ పక్షి అంటే పావురం. పావురంలో చెడు అనేది కల్మషము లేనిది, అది మంచే తప్ప కానీ చెడు కోరుకోలేనిది. దేవుడు అందుకే దాన్ని పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉపయోగించాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్న నీవు, దేవుని ఆత్మతో నింపబడిన నీవు చెడు జీవితము నుంచి, చెడు విత్తనములో నుంచి, చెడు ఆశలలో నుంచి, చెడు కోరికల్లో నుంచి, లోకము ఎంతో అందంగా కనిపిస్తుంది, లోకాశలు ఎంతో మధురముగా కనిపిస్తాయి, వాటిని చూడాలన్నా వాటిని ఆనందించాలి, కానీ ఇది తాత్కాలికమైన ఆనందమే. కానీ దేవుని యందు నువ్వు ఆనందించినప్పుడు, ఆ చెడుతనమును ఎప్పుడైతే విసర్జించి దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు దేవుడు కూడా నీ కొరకు, నా కొరకు సాక్ష్యం చెప్పడానికైనా ఇష్టపడుతూ ఉంటాడు. మరి దేవుడు మాట్లాడిన మాట, మొదటి మాటను మనం చూసుకున్నట్లయితే దేవుని యందు నమ్మకి ఉంచుట ద్వారా నీ జీవితం ఎలా మరి ఉంటుంది. మరి చెడుతనమును విసర్జించినప్పుడు మరి నీ జీవితము ఎలా మార్చబడుతుంది? యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన యోబు గారి వలె నీవు కూడా మార్చబడాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 2వ మాటను మనం చూసుకున్నట్లయితే, సామెతల గ్రంథము 14వ అధ్యాయము మరి 2వ మాటను మనం చూసుకున్నట్లయితే, యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యథార్థముగా ప్రవర్తించువాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించాడు. మరి దానియేలు జీవితంలో మనం చూసుకున్నట్లయితే మనము ఆయన దేవుని దృష్టికి యథార్థవంతుడుగా ప్రవర్తించడమే కాదు, నిర్దోషిగా కనిపించాడు. మరి యోబు గారి జీవితం కోసం మనం తెలుసుకొని ఉన్నాం. మరి దానియేలు గారి జీవితంలో మనం తెలుసుకున్నట్లయితే మరి దేవుని దృష్టికి ఎలా ఉన్నాడండి? యథార్థముగా ప్రవర్తిస్తున్నాడు, నిర్దోషిగా కనబడమే కాదు, కానీ దేవుడు తన దూతను పంపి సింహాల నోటు నుంచి విడుదల కలిగించాడు. మరి ఈ మాట ఎవరు పలుకుతున్నారంటే స్వయముగా దానియేలు గారే చెప్తున్నారు.
అయ్యా నేను దేవుని యందు యథార్థంగా ఉన్నాను, దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నానయ్యా. దేవుడే నాకు సాక్షాత్తము తన దూతలను పంపించి ఆ సింహాల బోనులో నుండి, ఆ సింహాల నోటిలో నేను చిక్కబడకంట, ఆ సింహాలకు నేను ఆహారం అయిపోకంట నా జీవితాన్ని దేవుడే నన్ను కాపాడాడయ్యా, దేవుడే నన్ను రక్షించాడయ్యా. ఎందుకంటే యథార్థంగా ప్రవర్తించాను గనక ఆ యథార్థతే దేవుడు నన్ను రక్షించాడు. ఆయన రక్తములో కడగబడిన నీవు, ఆయన నీతిమంతుడు గనక నేను కూడా నీతిమంతులుగా ఉండాలి. ఆయన యథార్థవంతుడు గనక మనము కూడా యథార్థముగా జీవించినప్పుడు మన జీవితము కూడా నిర్దోషమైన మన జీవితమును మనం మార్చబడాలి అంటే దానియేలే సాక్షాత్తంగా చెప్తున్నాడు. తన భార్య ఇంకెవరో చెప్పట్లేదు. మరి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ మాటను మనం చూసుకున్నట్లయితే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 22, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహమునకు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్ళను మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాదు కదా. నేను దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దానియేలు కోసము దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషముగా కనబడితిని గనక ఆయన తన దూతలను పంపి సింహములు నాకు ఏ హానియో చేయలేదు. మనుషులు హాని చేస్తుంటారు, నీవు నమ్మిన వారు నీకు మోసం చేస్తారు. కానీ మరి సింహము ఎటువంటిదంటే అడివంతటికి రాజు. సింహం నోటికి ఎవరైనా తప్పించుకోగలుగుతామా? ఎవ్వరు తప్పించుకోరు. కానీ సింహాలు మరి వాటి బోనులో వేసినప్పుడే మరి మంచి ఆకలితో ఉన్న ఎప్పుడు ఏ ఆహారం దొరుకుతుందని, కానీ అటువంటి సింహాలను సహితము కూడా వారి నోళ్ళను మూయించి, సింహాల నోడులో వారు మరి బందీగా వెళ్ళినా కూడా దానియేలుకి ఏ హాని ఎందుకు జరగలేదంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాడు గనకనే తన దూతలను పంపించి సింహాలకు సింహాల దగ్గర ఏ హానియో తగలకుండా వారి నోళ్ళను మూయించడమే కాదు కానీ, రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గనక, దేవుని మనమైతే నేరము చేసినా నేరము చేయకపోయినా నేరములు మోపుతూ ఉంటాం, అబద్ధములు ఆడుతూ ఉంటాం, ఎన్నెన్నో మోసమైన మాటలు చెప్పుతూ ఉంటాం. కానీ రాజా నీ దృష్టికి నేరం చేసిన వాడని కాదు గనక దానియేలు వలె మనము కూడా దేవుని దృష్టికి యథార్థముగా ఉండాలి అంటే మనం చేయవలసినది ఒకటి ఉన్నది. మరి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 మాటలు మనం చూసుకున్నట్లయితే, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు మరి కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాడు. ఇది మంచిదియు మనకు రక్షణకు దేవుని దృష్టికి అనుకూలమైన ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, మనము సంపూర్ణ భక్తి చేసినప్పుడు దేవుని సన్నిధికి వస్తే భయముతో వణుకుపోయి భక్తిగా జీవించడం, మరల దాటి వెళ్ళిపోతే నా ఇష్టానుసారముగా ఎవ్వరు చూడట్లేదులే నాకేమి అనుకోవచ్చు. నువ్వు మనుషులు చూడకపోవచ్చు, నీ బంధువులు చూడకపోవచ్చు, నీ భర్త, నీ పిల్లలు, నీ భార్య చూడకపోతున్నా దేవుడు సర్వాంతర్యామి, సర్వమెరిగిన వాడు. ఆయన మాత్రం నిన్ను ప్రతీదీ చూస్తున్నాడు.
నువ్వు ఏమి చేస్తున్నావో, ఏమి మాట్లాడుతున్నావో, ఏ పనుల్లో నీవు ఉంటున్నావో, ఏ పాప కార్యక్రమాల్లో నీవు ఉంటున్నావా, దేవునితో నీవు ఉంటున్నావా, దేవునితో లేకంటే నీ స్థానసరమైన జీవితంలో నీవు జీవిస్తున్నావా అనేది ప్రతిదీ ఎరిగిన వాడు గనక దేవుడు మాట్లాడుతున్నాడు. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ఏం చేయాలండి? కొట్లాడుకోవాలి. మనుషులందరి కొరకు ఉన్నది లేనిదిగా, లేనిది ఉన్నదిగా చెప్పుకోవాలి అని అంటున్నాడా మరి దైవ సేవకులు? ఇక్కడ దేవుడు మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపన, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవాలనని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం అలా చేస్తున్నామా? సమయం దొరికితే మాట్లాడుకుంటూ ఉంటాం, సమయం దొరికితే మనం ముచ్చట్లు మాట్లాడుకుంటూ ఉంటాం, సమయం దొరికితే మనం ఏవేవో పనులు చేస్తున్నాం. కానీ అందరి కొరకు ప్రార్థన చేసే బాధ్యత నీ నా పైన. మరి హెచ్చరించడమే కాదు, కానీ ఇది మంచియు మన రక్షకుడగుడు దేవుని దృష్టికి అనుకూలమైన వారంగా ఉండాలి. మరి ఈ వాక్యంలో వించున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఈ లోకములో మరియు పరలోకములో నీవెంత ధన్యురాలుగా నువ్వు ఎందుకు ఉండాలి అని, మరి ఆ విధంగా ధన్యకరమైన జీవితం జీవించినప్పుడు నీకు గౌరవం కలుగుతుంది, మరి సంపద కలుగుతుంది, భద్రత కలుగుతుంది, స్థిరత్వమైన ధైర్యము. చీకటిలో ఉన్న నీ జీవితమును దేవుడు వెలుగులోనికి నడిపించే కృపను అనుగ్రహిస్తాడు. మరి ఇక్కడ 3 మాటలు మనం తెలుసుకుని ఉన్నాం. మరి దేవుని యందు నమ్మకి ఉంచినప్పుడు నీ జీవితము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న నీ జీవితము ఏ విధంగా ఉంటుంది? ధన్యకర్మగా మార్చబడుతుంది. దేవుని యందు మరి చెడుతనమును విసర్జించినప్పుడు నువ్వు ఏ విధంగా మరి ఉండగలుగుతున్నావు అంటే, దేవుని దగ్గర నువ్వు సాక్షిగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి యథార్థముగా నువ్వు ప్రవర్తించినప్పుడు, నీ దోషముగా నీవు ఉన్నప్పుడు, మరి దానియేలు గారి కోసం తన భార్య వివాహం కాలేదు, దానియేలు గారికి పెళ్లి కాలేవెత్తి, కానీ ఇంకా ఎవరెవరో తన బంధువులో, తల్లిదండ్రులో, స్నేహితులు, 3 స్నేహితులు ఉన్నారు. వీరెవ్వరు ఏడవట్లేదు. కానీ రాజు సింహాసనము నుండి దిగి వచ్చి తన సింహాల బోను దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఏ నేరము చేయలేదు, నువ్వు నిర్దోషివి, నువ్వు యథార్థవంతుడు గనక దేవుని దృష్టికి, రాజు దృష్టికి కూడా యథార్థముగా ఉన్నాడు గనకనే, యథార్థముగా ప్రవర్తించాడు గనకే దేవుని దృష్టిలో, రాజు దృష్టిలో, అందరి దృష్టిలో కూడా దానియేలు జీవించాడు. ఈరోజు నీవు నేను కూడా మరి యథార్థం, దేవుని యందు నమ్మకము కలిగి ఉండాలి, చెడుతనమును విసర్జించాలి. యథార్థముగా ప్రవర్తించినప్పుడు మాత్రమే మన జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. అట్టి కృప, ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.